నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. మనం ప్రతిసారి గోల్డ్ రేట్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము. మనం ఊహించిన విధంగానే గోల్డ్ అయితే ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుందనేదైతే మనం ప్రీవియస్ వీడియోలో గూడా చూసుకోవచ్చు. ఏ విధంగా తగ్గుతుంది, ఏ విధంగా పెరుగుతుందనేది. సో, ఊహించిన విధంగానే పెరుగుతుంది, తగ్గుతుంది. మరి ఇప్పుడు గోల్డ్ అనేది కొనొచ్చా? మరి కొనకూడదా? అనే విషయాలైతే తెలుసుకుందాము. మరి ఎప్పుడు తగ్గుతుంది? అదే విధంగా ఇంకెప్పుడు పెరుగుతుందనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారైతే మనతో పాటున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనం ప్రతి వీడియోలో మాట్లాడుకున్నట్టే గోల్డ్ రేట్ అయితే తగ్గుతుంది మీరు చెప్పినట్టు. అదే విధంగా మీరెప్పుడు పెరుగుతుందంటే అలానే పెరగడం అయితే జరుగుతూ ఉంది. సో, ప్రెజెంట్ మనం ఈ రోజు గురించి మాట్లాడుకుంటే గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? అండ్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు సార్? గోల్డ్ రేట్ అయితే ప్రెజెంట్ $5,000 దగ్గర ఇంటర్నేషనల్ గా ఆగిందండి. అంటే హ్మ్. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో చూసుకుంటే 1,56,000, 55 దగ్గర ఉంది. సో ట్రెండ్ అయితే కొంచెం వీక్ గానే ఉంది గోల్డ్ వచ్చి. ఎందుకంటే అంతకుముందు $5,400 నుంచి డౌన్ అవుతుంది. సో $5,000 కట్ అయిందంటే ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్రూడ్ మేజర్ గా ఇంపాక్ట్ చేస్తుంది. 100 బ్యారల్స్ కి వెళ్ళిపోయింది కాబట్టి క్రూడ్ కొనాలి కాబట్టి క్రూడ్ కొనాలంటే డాలర్స్ లో కొనాలి కాబట్టి గోల్డ్ కి డిమాండ్ తగ్గుతుంది. యాక్చువల్ గా వార్ వల్ల గోల్డ్ కి పాజిటివే. కానీ ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఎప్పుడైతే మెటల్స్ వీక్ అయిపోయింది, క్రూడ్ ఎక్కువ అయిపోయిందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి డిమాండ్ కూడా తక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం క్రైసిస్ అంతా క్రూడ్ క్రైసిస్ ఉంది కాబట్టి గోల్డ్ సిల్వర్ ని పక్కన పెట్టేస్తారు అనమాట. కొంచెం ఇక్కడ ఇన్వెస్టర్స్ గోల్డ్ సిల్వర్ మీద కన్నా కూడా డాలర్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇవాళ కొంచెం గోల్డ్ సిల్వర్ తగ్గుతున్నాయి. అలా అని విపరీతంగా ఏమీ ఫాలో అవ్వట్లేదు. జస్ట్ మెయిన్ అదే రేంజ్ లో మెయింటైన్ అవుతున్నాయి. మనకి రూపీ కూడా వీక్ అవటం మొదలవటంతో ఇంకా స్టడీగా ఉన్నాయి యాక్చువల్ గా. ఇంకా రూపీ కనుక ఇంకా వీక్ అయిందంటే గోల్డ్ సిల్వర్ యాక్చువల్ గా పెరుగుతాయి. బట్ రూపీ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం క్రూడ్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ సిల్వర్ కొంత తగ్గుతున్నాయి. అదే సార్. అంటే ఇప్పుడు మనకి ఇలానే ఇంకా దాదాపు ఎన్ని రోజుల వరకి గోల్డ్ అనేది తగ్గొచ్చు సార్? ఎందుకంటే మనం దాదాపు ఒక 1 వీక్ నుంచి గమనిస్తే గనక ఈ గోల్డ్ రేట్ అనేది ఎక్కువ తగ్గుకుంటూనే వస్తుంది. మనకు ఒక్కటేసారి 2 సార్లు మాత్రమే పెరగడం అయితే జరిగింది. అది కూడా కొద్దిగా మాత్రమే. సో, ఇంకా ఎంత వరకు తగ్గొచ్చంటారు? అండ్ ఎప్పటి వరకు ఇలానే తగ్గుతుందనుకోవచ్చు సార్? ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అయితే నెక్స్ట్ 15 డేస్ కూడా డౌన్ ట్రెండ్ అయితే కనపడుతుంది. ఒకవేళ పెరిగిన ఒక $100, $200 పెరిగి మళ్ళీ తగ్గిపోతుంది. ఏదైతే 5,000 కనుక కట్ అయిందంటే మాత్రం ఇంకా ఇంకో $200 తగ్గొచ్చు. అంటే ఇండియన్ రేట్ ప్రకారం చూస్తే 1,50,000 కూడా రావచ్చు అనమాట. ఇప్పుడు 1,56,000, 1,55,000 అలా ఉంది. అది కొంత తగ్గి ఇంకా 1,50,000 కూడా రావచ్చు గోల్డ్. 40,000కి వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్ ఈ 15 రోజుల్లో? అంటే టెక్నికల్ గా ఫస్ట్ చెప్పాలంటే ఇప్పుడు 1,50,000 అనేది ఫస్ట్ లెవెల్ అన్నమాట. హ్మ్. సో 1,45,000 రావాలంటే ఫ్రైడే గానీ ఆ రేంజ్ వరకు కూడా వెయిట్ చేయాలి. సో ఫ్రైడే కనుక ఇప్పుడు రేపు ఎల్లుండి ఈ యొక్క యుఎస్ ఫెడ్ మీటింగ్ ఉంది. ఫెడ్ మీటింగ్ లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారనుకోండి, అది ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి గోల్డ్ సిల్వర్. అలా కాకుండా స్టేబుల్ గా ఉన్నా కూడా గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ 2 డేస్ లో ఒక రిపోర్ట్ యుఎస్ నుంచి రావాల్సి ఉంది. అలాగే ఇప్పుడు ఇంకా ఈ వార్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇరాన్ ఏ రకంగా తట్టుకుంటుంది, లేకపోతే ఇరాన్ కి సపోర్ట్ గా ఎవరన్నా వస్తున్నారా అనే దాన్ని బట్టి కూడా ఇంకా టెన్షన్స్, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి గోల్డ్ ఇప్పుడే తగ్గిపోతుంది అని మాత్రం అనుకోకూడదు. ప్రెసెంట్ కొంచెం అదే రేంజ్ లో ఉంటుంది, అంతేగాని గోల్డ్ తగ్గదు. రేంజ్ లో ఉండే ఛాన్సెస్ ఉంది అంతే. సార్, అంటే ఇప్పుడు మనకి గోల్డ్ చాలా మంది ఎందుకు తగ్గుతుందనుకుంటున్నారంటే, అక్కడ డాలర్ రేట్ పడిపోయిందేమో, ఇక్కడ మన ఇండియన్ రూపీ ఎక్కువ బలపడింది, స్ట్రెంత్ బలపడింది అని జెప్పేసి అనుకుంటూ ఉన్నారు. నిజమేనా సార్ అది? అంటే ఇప్పుడు వార్ వల్ల ఏమైనా డాలర్ రేట్ అలా తగ్గిపోవడం జరిగి, మన ఇండియన్ రూపీ అనేది ఏమైనా పెరగడం అలా జరిగిందా సార్? వారి వల్ల ఇండియన్ రూపీ అనేది ఇంకా వీక్ అయిపోతుంది సార్. ఎందుకంటే హ్మ్. ఇండియన్ పేమెంట్స్ ఎక్కువైపోయినాయి. మన దగ్గర డాలర్స్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. పేమెంట్ అంతా కూడా మనం ఇప్పుడు రష్యా కంటే కడుతున్నాం కానీ ఈ ఎక్కువ యుఎస్ డాలర్ మీదే ఎక్స్పోర్ట్స్ పేమెంట్స్ అన్ని ఉన్నాయి. గోల్డ్ అయితే కంపల్సరీగా మనం పేమెంట్స్ అంతా యుఎస్డి లోనే వెళ్తుంది కాబట్టి అదేమో వీక్ అవుతుంది. అలాగే వార్ వల్ల ఏమవుతుందంటే అన్ని కమోడిటీస్ రేట్లు పెరిగిపోయినాయి. మనం చూస్తున్న ఎల్పిజి షార్టేజ్ వచ్చేసింది. సో ఎల్పిజి షార్టేజ్ రావడంతో ఏమైంది, అన్ని రెస్టారెంట్లు రేట్లు పెరిగిపోయినాయి. సో ఇలాంటి అవును. టైంలో గోల్డ్ ఎవరు కొనరు కదా. సో హ్మ్. కాబట్టి ఏంటంటే గోల్డ్ కొనే వాళ్ళు తగ్గిపోతారు కాబట్టి బయింగ్ డిమాండ్ తగ్గుతుంది. దానివల్ల ఈవెన్ దుబాయ్ లో కూడా గోల్డ్ డిమాండ్ తగ్గింది. అలా అని విపరీతంగా లో లెవెల్ కి రాలేదు. సో ఒక రేంజ్ లో మెయింటైన్ అవుతుంది. అదే సార్. చాలా మంది గూడా ఏమనుకుంటున్నారంటే,
ఇక గోల్డ్ రేట్ మనం సోషల్ మీడియాలో గూడా జూస్తూనే ఉన్నాము. గోల్డ్ రేట్ అనేది తులం బంగారం 40,000 50,000కు రావచ్చు, రూ. 1,00,000 రావచ్చు, 1,10,000కు రావచ్చు అని జెప్పేసి సోషల్ మీడియాలో కొందరు వైరల్ జేస్తూ ఉన్నారు. అదే విధంగా కొందరు తోచింది చెప్తా ఉన్నారు. దాన్ని నమ్మి పబ్లిక్ గూడా ఆశ పెట్టుకొని కొనేవాళ్ళు గూడా ఆగిపోతున్నారన్నమాట. సో, అలా ఏమన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అది వాళ్ళ విషెస్ సార్. కానీ ప్రాక్టికల్ వేరు గదా! సో, హ్మ్. విష్ చేయటం ఎవరైనా చేసుకోవచ్చు. సోషల్ మీడియా అంతా కూడా విషింగ్ గాని రియాలిటీ కాదు. అవును. అందువల్ల ఏమవుతుందంటే టెక్నికల్ అనలిస్ట్‌లే కరెక్ట్‌గా చెప్పగలం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు అది రియాలిటీగా ఉంటది. ఇప్పుడు ఏదన్నా రియాలిటీ అనేది కొంచెం ఒప్పుకోవడం కష్టం. కానీ అదే నిజం గదా! కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే గోల్డ్ తగ్గదు. రేట్లేమి తగ్గేవి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అది కూడా దీనిలో ఏంటంటే వార్ సిట్యుయేషన్‌లో ఏంటంటే దాన్ని గ్రీన్ మెటల్ అంటాం. వాటి వాల్యూ హోల్డ్ అవుతది. అసెట్స్ అన్నీ ఇక్కడ పార్క్ అవుతూ ఉంటాయి. సో, ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ 15 డేస్ చూసుకుంటే ట్రెండ్ అంతా కూడా రేంజ్‌లో ఉంది. ఇటు సైడ్ అనేది క్లారిటీ ఉంది గానీ, బట్ 5,000 ఆ రేంజ్ మేజర్ సపోర్ట్ ఉంది. సో, గోల్డ్ వచ్చి 1,50,000 వరకు మేజర్‌గా ఆగొచ్చు అక్కడితో. అంతేగాని విపరీతంగా ఫాల్ అయితే లేదు. అంటే ఇప్పుడు అసలే ఉగాది ప్లస్ మనకి పెళ్ళిళ్ళ సీజన్ గూడా గాబట్టి ఏం జెప్తారు సార్ ఇప్పుడు గోల్డ్ కొనేవారికి? గోల్డ్ కొనుక్కోవటమేనండి. కొనుక్కోవచ్చు. ఈ రేటు మనకి అంతకుముందు 1,80,000 ఆ రేంజ్‌తో పోలిస్తే తగ్గినట్టే. సో, కొనుక్కోవచ్చు గోల్డ్, సిల్వర్స్. సిల్వర్ కూడా తగ్గింది. ఇప్పుడు 3,00,000 నుంచి ఇప్పుడు 2,50,000 ఆ రేంజ్‌కొచ్చింది. సిల్వర్ కూడా ఇంటర్నేషనల్‌గా $85 ఉంది. సో, అంతకుముందు $100 నుంచి తగ్గింది. ఎప్పుడైతే గోల్డ్, సిల్వర్ పెరగాలన్నా లేకపోతే తగ్గాలన్నా క్రూడ్ ఈ వెస్ట్ ఏషియా ఇవన్నీ కూడా తగ్గాలి. మిడిల్ ఈస్ట్ అంతా కూడా నార్మల్ అవ్వాలి. బట్ ఈవెన్ నార్మల్ అయినా అమెరికా కూడా విపరీతమైన ఎక్స్‌పెండిచర్ జరిగింది. అటు హ్మ్. అమెరికా గాని, ఇజ్రాయెల్ గాని, ఇరాన్ గాని ఈ మూడిటికి ఉంది. దాని తర్వాత ఇదంతా క్రైసిస్ అంతా నార్మల్ అవ్వాలన్నా కూడా ఒక 1 ఇయర్ పట్టేటట్టుంది. ఎందుకంటే క్రూడ్ క్రైసిస్ ఇమ్మీడియేట్‌గా మళ్ళీ $60 రావాలంటే ప్రొడక్షన్ అక్కడంతా ఆగిపోయింది. ఈ అవును. జరిగిన డ్యామేజ్ అంతా నార్మల్ అవ్వాలంటే ఇట్ టేక్స్ మినిమమ్ 1 అవర్. ఇప్పుడు నాశనం అయిపోవటం ఈజీ గానీ బాగు చేయటం చాలా కష్టం. సో, ఇప్పుడు సిస్టమ్ అంతా ఇంకో 15 రోజులు గనక ఇలాగే ఉంది. హార్ముజ్ జలసంధి ఆపేశారు అంటే మాత్రం మనకి డైరెక్ట్‌గా ఇంపాక్ట్ అవుతున్నాం. ఎల్‌పీజీ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర క్రూడ్ రిజర్వ్స్ 15 డేస్‌కే ఉన్నాయి. ఇంకా 15 డేస్‌కే ఉన్నాయి. హ్మ్. ఒకవేళ అది కూడా పెరిగిందంటే ఇంకా మనకి డ్యామేజ్ విపరీతంగా ఉంది. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ గాని, స్టాక్ మార్కెట్ గాని, అలాగే ఇవన్నీ కూడా ఇమ్మీడియేట్‌గా నెగెటివ్ ఎఫెక్ట్ అయితే కనపడుతున్నాయి. సో, అంత ఈజీగా ఇమ్మీడియేట్‌గా ఏం పుల్ బ్యాక్ రాలేవు. ఎప్పుడన్నా పైకి పెరిగినా అవి మళ్ళీ డిస్కౌంట్ అయిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సిట్యుయేషన్ టఫ్‌గా ఉందన్నమాట. సో, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే సేఫ్ హేవెనే. అంతేగాని గోల్డ్ వచ్చి రూ. 1,00,000 కూడా వచ్చే ఛాన్సెస్ చాలా కష్టంగా ఉన్నాయి. సో, అవును. 1,00,000 ఇప్పుడున్న పరిస్థితుల్లో 50,00,000 చాలా కష్టమే. మేము చెప్పాలంటే $5,000 ఇంటర్నేషనల్‌గా అది డౌన్ అయితే నెక్స్ట్ సపోర్ట్ $4,800 ఆ రేంజ్ వచ్చిందంటే 1,50,000 ఆ రేంజ్ వస్తది ప్రెజెంట్. అంటే సార్ మనం గోల్డ్ చూసుకున్నట్టయితే గనక 1,80,000కు పైగా తులం బంగారం అయితే చూడడం అయితే జరిగింది. అదే విధంగా సిల్వరు 4,00,000 వరకు గూడా ఎళ్ళడం మనం జూసాము. సో, ఇప్పుడు మళ్ళీ అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే గోల్డ్ అనేది మళ్ళీ 2,00,000 వరకు గాని అండ్ సిల్వర్ గూడా 4,00,000 వరకి ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారికి అదొక బెస్ట్ బిజినెస్ అవుతుంది గాబట్టి, సో, అలా ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుంటే గనక వాళ్ళకేం జెప్తారు సార్? అలా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటారా? యాక్చువల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వాల్యూమ్స్ తగ్గిపోయినాయి. అప్పుడున్నంత వాల్యూమ్స్ ఇప్పుడు లేవు. అవును. అప్పుడు ఏంటంటే లాస్ట్ నవంబరు, డిసెంబర్, జనవరి వరకు విపరీతంగా వాల్యూమ్స్ వచ్చాయి. అంటే పార్టిసిపేషన్ చాలా ఎక్కువుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే జనవరి 30న ఎఫెక్ట్ అయిందో గోల్డ్, సిల్వర్ ఒక్క రోజులోనే రూ. 1,00,000 పడిపోయి నెక్స్ట్ డే ఇంకో 1,00,000 డౌన్ అయినప్పటికి మొత్తం అందరూ కూడా అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు బాగా. హ్మ్. రీటైలర్స్ అందరూ. సో, వాళ్ళెవరు కూడా వాల్యూమ్స్ అంటే ట్రేడింగ్ చేసే వాల్యూమ్స్ చాలా తగ్గిపోయినాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే గోల్డ్, సిల్వర్ మొమెంటం మళ్ళీ రావాలంటే కొంత టైం పడుతుంది. అవును. సో, అది ఒక 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు. ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా నార్మల్ అయితే గాని ఇవి రావు. సో, అలాంటి సిట్యుయేషన్ ఛాన్స్ ఉంది. సార్ ప్రస్తుతం మన వ్యూయర్స్‌కి ఇప్పుడు మన లైవ్ ఎవరైతే చూస్తూ ఉన్నారో, వారికేం జెప్తారు సార్? అంటే ఇప్పుడు ఈ గోల్డ్ కొందాం అనుకునే వారికి కొన్ని రోజులు ఆగితే బెటర్. అంటే జస్ట్ పెళ్ళిళ్ళ కోసం అని గాకపోయినా మరీ అర్జెంట్ ఉందని గాకపోయినా గానీ, మేము ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నాము, కొంచెం పొదుపు చేద్దాం అనుకుంటున్నాం అనే వారికి కొంచెం కొన్ని డేస్ ఆగమని జెప్తారా? లేదంటే
కొనుక్కోండి అని చెప్తారా? గోల్డ్ ఎప్పుడు కూడా ఆగద్దండి. మీ దగ్గర ఫ్రీగా ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవటమే. ఎందుకంటే అది దాని వాల్యూ హోల్డ్ అవుతుంది. అయితే విపరీతమైన ప్రాఫిట్స్ రావు. హ్మ్. యాక్చువల్‌గా యావరేజ్‌గా 20% అంటే బాగా వస్తాయి. అంటే మీకు లాస్ట్ 3 మంత్స్ ర్యాలీ మళ్ళీ రావాలంటే అది రాదు ఇమ్మీడియేట్‌గా. అలాంటి ర్యాలీలు రావు. ఎప్పుడో వస్తుంటాయి. అదే ర్యాలీ నిజం అనుకోని అనుకోవద్దు. బట్ యాక్చువల్‌గా గోల్డ్ అయితే పర్ యానమ్ 20% యావరేజ్‌గా రిటర్న్ ఇస్తుంది. ఆ రిటర్న్ చాలా బావుంటది. మంచి రిటర్నే. దాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో, మీ దగ్గర ఫ్రీ అమౌంట్ ఉండి బ్యాంక్‌లో పెట్టే కన్నా గోల్డ్ కొనుక్కుంటే మనకి గోల్డ్ బీస్‌లో కొనుక్కోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. అలాగే బిస్కెట్ గాని, ఆర్నమెంట్ గాని ఏది పెట్టుకున్నా మీకొక ప్రైడ్ ఉంటది. ఒక వాల్యూ ఉంటది. సేఫ్టీ ఉంటుంది. ప్లస్ దానివల్ల గోల్డ్ ఫ్యూచర్‌లో పెరిగేది అప్రిషియేటబులే. సో, కాబట్టి ఏంటంటే గోల్డ్ అయితే ఏంటంటే టోటల్ 100% ట్రేడింగ్ లాగా పెట్టుకోకూడదు. ఒక 30-40% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకున్న ఇన్వెస్ట్‌మెంట్స్‌లో హుహు. చేసుకోవచ్చు. అదే సార్. అంటే చాలా మంది గూడా అనుకుంటూ ఉన్నారు. నా దగ్గర డబ్బులున్నాయి. గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? బట్ సిల్వర్ మీద చేయాలా? లేదంటే ఇతర రియల్ ఎస్టేట్‌లో గాని, అలా దేంట్లో అయినా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని జెప్పేసి గూడా కొందరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనమాట. సో, అలాంటి వారికి గూడా ఎలాంటి సజెషన్ ఇవ్వగలుగుతారు? మీ దగ్గర ఎన్ని కోట్లున్నాయంటే గోల్డ్, సిల్వర్ వచ్చి 30% కన్నా ఎక్కువ పెట్టకూడదు. హ్మ్. సో, అది మెయిన్ స్టాండర్డ్ రూల్ ఏంటంటే 30%. మీకు సపోజ్ నా దగ్గర రూ. 1,00,000 ఉన్నాయి ఫ్రీ అమౌంట్. హ్మ్. దాంట్లో గోల్డ్ గాని, సిల్వర్ 2 కలిపి వాటా మాక్సిమం 40%. అది. అంతకు మించి ఎక్కువ వెళ్ళకూడదు. హ్మ్. సో, మిగతాది స్టాక్ మార్కెట్‌లో ఒక 40% పెట్టుకోండి. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో 20% పెట్టుకోవాలి. ఓకే. అలా డైవర్సిఫై చేయాలి గానీ, ఒకే అసెట్‌లో టోటల్ అమౌంట్ పెట్టకూడదు. అలాగే స్టాక్ మార్కెట్ కానీ, ఇంకోటి గానీ ఏదైనా గానీ ఒకే అసెట్ క్లాస్‌లో టోటల్ అమౌంట్ పెట్టకూడదు. హ్మ్. సో, అలా చేసుకుంటేనే రిలాక్స్‌గా ఉంటాం. ఇంకొందరు గూడా ఏమంటున్నారు అనంటే, మనకు కొన్ని వీడియోస్ జూసుకున్నట్లయితే గనక, అనలిస్టులు కొందరు ఏమని జెప్తున్నారంటే, మనకి ఇంకా కొన్ని కంట్రీస్‌లో మైనింగ్ అనేది ఎక్కువ స్టార్ట్ జేస్తున్నారు. కొన్ని బయటపడుతూ ఉన్నాయి. కేజీఎఫ్ లాగా బయటపడుతూ ఉన్నాయి. అవనేది మనకి ఇంకా ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అనేది ఈజీగా అయితే గనక, గోల్డ్ రేట్ అనేది ఇంకా తక్కువ అయ్యే అవకాశం గూడా ఉంది. మన ఇండియాలో గూడా కొన్ని చోట్ల మూసివేయడం జరిగింది. ఇండియాలో గూడా ఒకవేళ మైనింగ్ అనేది స్టార్ట్ జేస్తే గనక, ఇంకా తక్కువ రేట్‌కొచ్చే అవకాశం ఉందని జెప్పేసి గూడా ఇలా గూడా చెప్తూ ఉన్నారు. అదే గనక జరిగితే దాదాపు మనం ఎంత అంచనేసుకోవచ్చు సార్? మాక్సిమం ఏమవుతుందంటే అండి, అది మైనింగ్ కాస్ట్ కూడా రావాలి. ప్లస్ అదంతా వర్కౌట్ అవ్వాలంటే ఇట్ టేక్స్ ఇయర్స్ పడతది. ఇవాళ హ్మ్. గోల్డ్ మైన్ ఐడెంటిఫై చేసి దాని నుంచి ప్రొడక్షన్ ఇవ్వాలి అంటే 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ అవుతది. ఆ! సో, ఈలోపు ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది కాబట్టి గోల్డ్ ఒకసారి పెరిగాక అంత ఇదిగా తగ్గటం అనేది చాలా రేర్ అన్నమాట. ఏదన్నా ఇప్పుడు 20% మాక్సిమం తగ్గిన. అంతకు మించి తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ. మీరెన్ని మైన్స్ ఓపెన్ చేసినా గానీ, వాళ్ళందరూ ఏమవుతారంటే గోల్డ్ అనేది మన ఓన్లీ మన ఇండియన్ కస్టమర్సే కాకుండా బ్యాంక్ కూడా చాలా ఇంపార్టెంట్. కరెన్సీ అంతా గోల్డ్ మీదే ప్రింట్ అవుతది. హ్మ్. కాబట్టి గోల్డ్ వాల్యూని తగ్గనివ్వరు. అంటే విపరీతంగా ఫాల్ అవటం లేదు. సిల్వర్ తగ్గిపోవచ్చు. ఓకే. సిల్వర్‌కి ఫాల్ అవుతుంటే ఎవరు ఆపరు గానీ, గోల్డ్ ఫాల్ అవుతుంటే కంపల్సరీ బ్యాకప్ ఉంటది. అంటే అది ఆ రేట్ తగ్గింది అంటే కరెన్సీ ఎఫెక్ట్ అవుతది. అలాగే అన్ని కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి గోల్డ్ అనేది ఇంటర్నేషనల్‌గా సేఫే మనం. కాబట్టి దాన్ని అంత ఫాస్ట్‌గా తగ్గించాము అంటే ఆహ్, అంతే అంత ఇదిగా ఉంటదనమాట. మీకింకా డీప్‌గా చెప్పలేం ఆ! గానీ, మీరు ఒక రకంగా అర్థం సో, ఇప్పుడు చేసుకోవాలి. బయట గూడా ఏదైతే వార్ జరుగుతుందో, ఆ వార్ అనేది ఇంకా ముగిసిపోయాక గోల్డ్ రేట్ అనేది మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా సార్? అంటే ఇంకా మళ్ళీ పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? అది తగ్గిందంటే పెరుగుతాయండి. హ్మ్. అది తగ్గిందంటే పెరుగుతాయి. మళ్ళీ 6,000 దాకా కూడా ఛాన్స్ ఉంది గోల్డ్ నెక్స్ట్ 1 ఇయర్‌లో. ఆ! పెరిగే ఛాన్సే ఉంది కానీ ఎందుకంటే వార్‌లో జరిగిన డ్యామేజ్ అంతా కూడా మళ్ళీ తీసుకోవాలి. అదంతా కాంపెన్సేషన్స్ ఇవన్నీ గోల్డ్‌లోనే మారతాయి కాబట్టి ఇంక పెరుగుతాయి. థాంక్ యూ సార్. థాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. నమస్తే. సో, చూసారు గదా! గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది అని జెప్పేసి, ఆయన కొనొచ్చా? కొనరాదా? అని జెప్పేసి అయితే చూసారు గదా! ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానెల్.